సో నిన్నైతే ఒక వీడియో చేశాననమాట. అంటే సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిన దాని గురించి ఒక సీరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కాబట్టి, సో ఇది ఫస్ట్ వీడియో అనమాట. ఇది రిలేటెడ్ టు ఫ్యాషన్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మీకు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య చూసే ఉంటారు. అంటే సన్ స్క్రీన్ గానీ, ఫెయిర్‌నెస్ క్రీము, మాయిశ్చరైజర్స్ ఇలా చాలానే ప్రమోట్ చేస్తున్నారనమాట సోషల్ మీడియాలో. అంటే చాలా బాగా కనపడాలి అది ఇది అనేసి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డ్రెస్సింగ్ అనమాట. ఇప్పుడు స్కిన్నీ జీన్స్ అన్నీ అవుట్‌డేట్ అయిపోయినాయి. సో మీరు బ్యాగీ జీన్స్ వేసుకోవాలి అండ్ లూజ్ అవుట్స్ ఫిట్స్, ఇట్లా రిలాక్స్ ఫిట్స్ అండ్ ఇంకా చాలా వరకు చాలా ప్రోడక్ట్స్ అనేటివి సజెస్ట్ చేస్తున్నారనమాట. ఇవన్నీ మీరు చూడండి కావాలంటే. యూట్యూబ్, సోషల్ మీడియాలో తప్ప ఏ మూవీలో అయినా ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు కనపడిందా? అంటే ఇప్పటికీ స్కిన్నీ జీన్స్ మళ్ళీ ఇవేమంటారు యాంకిల్ లెంత్, ఈ రెండే కనపడుతున్నాయి మనకు మూవీస్లో. ఏ మూవీలో అయినా చూడండి, ఎవరైనా బ్యాగీ జీన్స్ వేయడం కానీ, రిలాక్స్ ఫిట్స్ వేయడం కానీ చూసారా? అంటే ఆల్మోస్ట్ ఒక 10 మూవీలు తీశారంటే అందులో 7 మూవీస్ వరకు మీకు ఇంకా ఆ స్కిన్నీ జీన్స్, ఆ ఫార్మల్ ప్యాంట్స్ వీటిల్లోనే ఉన్నారు. ఎవరు ఇలా బ్యాగీ జీన్స్ కానీ, రిలాక్స్ ఫిట్స్ కానీ ఏరు. ఎందుకంటే అవి ఇంకా అవుట్డేట్ అవ్వలేదు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట. అంటే మీరు ఇవి వేసుకోకపోతే బాగోరు, అవే ట్రెండు అన్నట్లు క్రియేట్ చేసి మిమ్మల్ని కొనేలా చేస్తారనమాట. ట్రెండ్ మారింది, ఇంకా నువ్వు స్కిన్నీ జీన్స్లోనే వాడుతున్నావా, బ్యాగీ జీన్స్ అండ్ ఇంకా చాలా చెప్తూ ఉంటారనమాట. అంతగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ రెండే గుర్తొస్తున్నాయి అనమాట. సో ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. సో వాటిని చూసి మనం కొనేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు. సో చాలా మూవీస్లో ఇంకా అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. సో ఇంకా స్కిన్నీ జీన్స్ అయితే ఏమి అవుట్డేటెడ్ కాలేదనమాట. సో మీరు చూసి వాటిని, అంటే నా దగ్గర స్కిన్నీ జీన్సే ఉన్నాయన్నీ, ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి బ్యాగీ జీన్స్ కొనాలి లేదా రిలాక్స్ ఫిట్స్ కొనాలి, సో అలాంటివన్నీ అవసరం లేదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పార్టీ వేర్స్ ఇలా సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఒక డ్రెస్సింగ్ చెప్తానే ఉన్నారు. బట్ నేను చూసినంత వరకు అయితే అంతలా అన్నీ స్ట్రెస్ తీసుకొని కొనాల్సిన అవసరం అయితే లేదనుకోండి. ఎందుకంటే ఈ వీడియోస్ చూసేది అందరూ ఎవరు? మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, పూరే. ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా నాకు తెలిసి చూడరు అనుకుంటా ఎక్కువగా. ఓన్లీ పూర్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే చూస్తుంటారనమాట. సో వీళ్ళు అంతలా ఎఫర్ట్ పెట్టి అంతలా కొనాల్సిన అవసరం ఏంటి? ఆయన ఇంకా రిచ్ పీపుల్స్ చూడండి, ఇంకా ఫార్మర్స్లోనే బాగా కనపడతారు. ఓకేనా? ఈ బ్యాగీ జీన్స్ ఇవన్నీ ఏరు రిచ్గా ఉండేవాళ్ళు. సో ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తప్ప మనకు ఉపయోగపడేటువంటి కంటెంట్ అయితే కాదని నా ఒపీనియన్. అండ్ ఇవన్నీ వేయకూడదంటే